నాయనా ఈ యొక్క రాత్రికాల సమయములో దేవా మీ పరిశుద్ధ మందిరములో ఇలాగూ చేరి మేము ప్రార్థించుచున్నామంటే ఇది మీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదము నాయనా, మీ ఆశీర్వాదము నాయనా. మరి శుక్రవారం రోజు దేవా ప్రార్థించినప్పుడు మీ కృపనంతయు మాకు ఇచ్చారు నాయనా. ఇదిగో నాయనా, మరి ఒక్క దినముకే వీరందరిలో మీరు మార్పు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవా. ఎంతో శుభ్రము చేశారు, లోపల బయట దేవా అందరూ కష్టపడ్డారు. ఉదయం 9 గంటల నుండి 1 గంట 2 గంటల వరకు దేవా నీ మందిరాన్ని శుద్ధి చేసి బాగు చేసిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని అడుగుచుంటున్నాను ప్రభువా. ఈ మందిరములో ఇలాగూ చేరి ప్రార్థించే సమయములో, 4 గోడల మధ్య ప్రార్థించే సమయములో దేవా, కప్పులేని ఈ యొక్క మందిరములో ప్రార్థించే సమయములో మీ గొప్ప శక్తిని విడుదల దయచేయమని అడుగుచుంటున్నాను నాయన. మీ ఆత్మను విడుదల దయచేయమని అడుగుచుంటున్నాను నాయన. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుచుంటున్నాను నాయన. ప్రతి బిడ్డను స్పందింప చేయమని అడుగుతున్నాను నాయన. కూడా ఎనుకంజ వేయకుండా ప్రతి బిడ్డ ముందుకు వచ్చుటకు నీ కృప దయచేయి. ఇదిగో నాయన, నన్ను కూడా ఇక్కడికి నడిపించినందుకు స్తోత్రములు. వీరి మధ్య సేవ చేయుటలో దేవా నీ కృపను నాకు ఇచ్చినందుకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాను దేవా. ఈ యొక్క సంఘమునంతటిని మీరు సిద్ధపరచండి, మీలో బలపరచండి ఆత్మతో. మరి మా ప్రభువా మీరే వారిని ముందుకు నడిపించండి. ఈ యొక్క ప్రార్థనలో దేవా ఇంతవరకు వాక్యము ద్వారా మీరు అందరినీ బలపరిచారు నాయన. ప్రతి బిడ్డతో మాట్లాడాడు నా ప్రభా. మరి ఈ దినము మరి విత్తబడిన వాక్యము, మరి మిగిలిన 2వ భాగము ఇంకొక దినాన మేమందరము పంచుకున్నట్టుకు నీ కృప దయచేయమని అడుగుతుంటున్నాం. నీ పరలోక మన్నా అనే ఆహారమును మృదు మధురమైన దేవా, జుంటితేనే దారుల కన్నా మరి తీపి మధురమైన వాక్యమును దేవా ఈ పట్టణ ప్రజలు ఆస్వాదించగలుగుటకు నీ కృప దయచేయమని అడుగుతుంటున్నాం. ఇక్కడ ఎవరెవరు మోకరించారో, ఎవరు ఏ బాధలో ఏ కష్టములో దేవా, మరి శోధకుని ద్వారానా, మరి షుగర్ల ద్వారానా, బీపీల ద్వారానా, రోగముల ద్వారానా ఏది అయినను యేసు నామమున విడుదల కలుగునుగాక, యేసు నామమున విడుదల కలుగునుగాక. యేసు నామమున వెంటనే మరి వారికి కలిగిన బాధలన్నీ తొలగిపోవునుగాక. దేవా స్తోత్రములు. మా ప్రార్థనలు ఆలకించి నీ కృపనిచ్చి మమ్మను కాపాడమని యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయువారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకా దృష్టి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనతోనూ మన ఆత్మీయ జీవితములతోనూ దేవుని కృప తోడై ఉండి కాపాడునుగాక.